ఎవరు? నేను ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ. సారీయా? గర్ల్స్ హాస్టల్లో ప్రవేశించి ఒంటరిగా ఉన్న ఆడపిల్ల మీద చేసి సారీ అంటే సరిపోతుంది అనుకున్నావా? పొరపాటు పడ్డాను. మీరు అనుకోలేదు. మరెవరనుకున్నావు? మా చెల్లి అనుకున్నాను. ఏమిటి, నేను మీ చెల్లెల్లా? మీలాంటి అందమైన ఆడపిల్లని చెల్లి అని పిలిచేటంత మూర్ఖుడు కాను. ఓహో, జోక్స్ కట్ చేయడం కూడా వచ్చానమాట. ఇంకా చాలా వచ్చండి. కాకపోతే పెద్ద మనిషిని కదా, కాస్త సమయం సందర్భం చూస్తూ మాట్లాడుతూ ఉంటాను. మొహం చూస్తేనే తెలుస్తుంది. మీరు కూడా అన్నారా? మా ఫ్రెండ్స్ కూడా అచ్చు ఇలాగే అంటుంటారండి. నీ ముఖం చూస్తే చాలుగురు ధన్మని పడిపోతుంటారని. ఎవరు? మీలాంటి అందమైన ఆడపిల్లలు. షట్ అప్. నా కోపం ఏం చేస్తానో తెలుసా? కోపమా? నా ముఖం చూస్తుంటే మీకు కోపం కూడా వస్తుందా? చూడండి, బాగా చూడండి. రామకృష్ణ పరమహంసలో ఉన్న తేజస్సు, వివేకానంద స్వామిలో ఉన్న ప్రశాంతత నా ముఖం చూస్తే మీకు కనిపించడం లేదా? ఇప్పుడు వచ్చానమ్మా. ఇదిగో పొరపాటు ఎవరికి దొరికిపోయాను వాయించేస్తుంది. సుభాష్ని ఎవరనుకున్నావు? మా అన్నయ్య విజయ్ కుమార్. అలాగా, ఐఎమ్ సారీ. అదేమిటండి, నన్ను కలుసుకోవడం మీకు అంత బాధగా ఉందా? అదే, ఈ సారీ అందుకు కాదండి, మీరెవరో తెలుసుకోకుండా మిమ్మల్ని దూషించినందుకు. సరే గాని ఇంత సడన్ గా వచ్చాయంటే మీట్ ఉందమ్మా, అందుకే వచ్చాను. అలాగా? ఏ సుభాష్ని కూడా మా కాలేజ్ ఛాంపియన్ తెలుసా? ఈజీ. ఆఫ్ కోర్స్. రేపు గ్రౌండ్స్ లో కలుసుకుందాం. ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. విజయ్ విజయ్. అరే మధు, ఏమిట్రా? ఏమైంది? కుట్ర కుట్ర. జాగ్రత్త గురు, నీ మీద కుట్ర పనిపోతున్నారు. కుట్ర? నా మీద? ఏమిట్రా? ప్రతి ఏడాది నువ్వే ఛాంపియన్ గా వస్తున్నావు అనుకులతో ఆ డివిఆర్ కాలేజ్ వాళ్ళు నీకు అన్యాయం చేయాలని చూస్తున్నారు గురు. చోట నాకెవరు అన్యాయం చేసేది? నా మాట నమ్మగురు, నీ మీద ఒట్టు. వాళ్ళ మాటలు చాటుగా విని నీ అమ్మాయిని కనుక నీతో చెబుదామని వచ్చాను. సరే, నువ్వేమన్నావు సరిగ్గా చెప్పు. పోల్ జంప్ లో గానీ హై జంప్ లో గానీ నువ్వు గాలికి ఎగురు దూకే సమయంలో ఇసుకలో గాజు పెంకులు వేస్తారట గురు. ఇసుకలో గాజు పెంకులు వేస్తారు? మీరు స్టూడెంట్సా రౌడీలా? ఆ సంగతి వాళ్ళకి చెప్పండి. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఇసుకలో గాజు పెంకులు వేశారు సార్ వీళ్ళు. అబద్ధం సార్, మాకేం తెలియదు. ప్లీజ్ ఆగు. ఈ సంచిలో గాజు పెంకులు ఉన్నాయి, మీరే చూడండి. ఐఎమ్ సారీ మిస్టర్ విజయ్. సహజంగా విద్యార్థుల్లో ఉండే అసూయ ద్వేషాలను రూపుమాపడం కోసం, స్పోర్టివ్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ క్రీడల పోటీలు నిర్వహిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు మధ్యలో ఇలాంటి దుస్సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. డిఎన్ఆర్ కాలేజీని ఈ ఆటల పోటీల నుంచి బహిష్కరిస్తున్నాను. కమాన్, ఈ ఆటల పోటీలు యథాతథంగా జరగడానికి మీరందరూ సహకరించాలి.
hip hip hooray 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 hip hip I declare Mr. Vijay Kumar of Government Arts College as Gents Champion. I declare Mr. Subhashini of Avian College as Ladies Champion. Now, ఈ ఉత్సవాల్లో చివరి ప్రోగ్రామ్ కబడ్డీ గేమ్ బిట్వీన్ జెంట్స్ అండ్ లేడీస్. Gents team will be led by Mr. Vijay Kumar. And the ladies team will be led by Miss Subhashini. చెడుగుడు చెడుగుడు చెంగు చెంగు చెడుగుడు చెడుగుడు చేతైతే కలబడు నిలబడు చేతైతే కలబడు నిలబడు చెంగు చెంగు చెడుగుడు చెడుగుడు చేతైతే కలబడు నిలబడు చేతైతే కలబడు నిలబడు పట్టుకో 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 వాటేసుకో చెడుగుడు 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 తక్కువ తక్కువ తరబడు తరబడు దమ్మంటే కలబడు నిలబడు దమ్మంటే కలబడు నిలబడు తక్కువ తక్కువ తరబడు తరబడు దమ్మంటే కలబడు నిలబడు దమ్మంటే కలబడు నిలబడు మూసుకో 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 మూసేసుకో కూతుళ్ళు వచ్చారమ్మ మరదళ్ళు పట్టారంటే పడుచోళ్ళు రాలేనమ్మ మీ పళ్ళు చక్కని చుక్కకు చక్కల గింతల చిక్కం పడితే చిక్కంట పైసా తేలేదాకా ఆయాసాలే ఆ పంట చెడుగుడు 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 తక్కువ తక్కువ తడబడు తడబడు దమ్మంటే కలబడు నిలబడు దమ్మంటే కలబడు నిలబడు అరే చెంగు చెంగు చెడుగుడు చెడుగుడు చేతైతే కలబడు నిలబడు చేతైతే కలబడు నిలబడు మూసుకో 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 మూసేసుకో తప్పే ఆడాళ్ళు పట్టేరమ్మ కౌగిళ్ళు నోరే ఊరు దాటిందంటే జారేనమ్మ కుచ్చిళ్ళు అందం వలచి పందెం గెలిచి చేయించేస్తాం కసరత్తు చెగుడు 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 చెగుడు
చెంగు చెంగు చెడుగుడు చెడుగుడు చేతైతే కలబడు నిలబడు చేతైతే కలబడు నిలబడు పట్టుకో 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 పట్టేసుకో. ఏవే ఎక్కడ తిరిగొస్తున్నావు? మీ అన్నయ్య గొప్పతనాన్ని ఊరందరికీ చెప్పొస్తున్నావా? ఏ చెట్టు లేని చోట ఆవదం చెట్టు మహావృక్షం అట. అలాగే మీ అన్నయ్య కూడా సరైన పోటీ లేక ఛాంపియన్ అయ్యాడు తెలుసా? అలా చూస్తూ నించుంటావే, కాస్త వచ్చి హోప్ పెట్టు. మీ అన్నయ్య ఎప్పుడు వెళ్తున్నాడో నీకు చెప్పాడాను? ఈ రోజే. మీరా? ఏమిటిది? ఏమిటి దొంగ నాటకం? ఐఎమ్ సారీ, మా చెల్లెల కోసం వచ్చాను. ఈలోగా మీరు హుక్స్ పెట్టమంటే. ఈ చెల్లెలు ఒకటి బాగా దొరికింది మీకు. ఇప్పుడు ఏమైందండి అలా కసురుకుంటారు? మీ అందాన్ని చూసానే గానీ నేనేం చెడ్డ పని చేయలేదుగా. కారు మబ్బు లాంటి మీ జుట్టు, కాటుక పిట్ట లాంటి మీ కళ్ళు, పాలరాతి శిల్పం లాంటి మీ ఒళ్ళు. వా వా వా. ఐ మీన్ ఎవరికి మాత్రం చూడబుద్ధి కాదు. ఏమిటి మౌన సందేశమా? అబే, ఈ రోజు ఊరికి వెళ్తున్నాను కదా, నీకు చెప్పేద్దామని వచ్చాను. నీ ఎగ్జామ్స్ అవగానే తిరిగి వచ్చి నేను తీసుకెళ్తాను. ఇదేం బుజ్జి పాపనుకున్నారా తీసుకువెళ్ళడానికి? నేను ఇక్కడ రైలు ఎక్కిస్తాను, మీరు అక్కడ రిసీవ్ చేసుకోండి. ఆడపడుచులాగా మీరు దాన్ని ఆదరిస్తానంటే నాకు అంతకంటే కావాల్సిన ఉంది. థ్యాంక్ యూ. వస్తానమ్మా. డాడీ, ఎన్నిసార్లు అడిగినా ఇంతవరకు నాకు పిన్నిని చూపించలేదు. ఈ సంవత్సరంతో నా చదువు పూర్తవుతుందిగా. నువ్వు, పిన్ని, నేను ముగ్గురం కలిసి హాయిగా ఉండొచ్చు కదూ? This is from 443126. Book an urgent call to Guntur 5134. PP Subhashini. Yes for student. Urgent. సుభాషిణి అంటున్నారు, ఎవరది? అది మనిషి పేరు కాదు, ఒక సంస్థ పేరు. వాళ్ళకి మనకి చాలా లావాదేవీలు ఉన్నాయి. జ్యూస్ తీసుకోండి. చిట్టపట చిలుపులు పడుతూ ఉంటే, చెలికాడే చరచన ఉంటే, చెప్పలేని ఆయి ఎంతో. తెలుగు గంగ రాదేమి? ఇది మద్రాసా మచిలీపట్నమా? నానా నానా రాదా? ఏమైంది? ఈ కుళాయిలో నీళ్లు రావటం లేదు. కుళాయి కాదు, కుళాయి. కుళాయి 4 పడతాయి. సరే, అందులో నీళ్లు రావటం లేదు. నీళ్లు కాదురా, నీళ్లు. నీళ్లు 4 మడతాయి. సరే, అవే రావటం లేదు. రాకపోతే నేనేం చేయను? మనం తొందరగా బయటికి వెళ్ళాలి, వచ్చేసాయి. కొంతమంది ఒక పూట అన్నంతో చడిపెట్టుకున్నట్టు నేను సగం చానంతో చడిపెట్టుకున్నా. చడిపెట్టుకో. సరే. సుభాష్ని, నేనమ్మా డాడీని. కులాసాగా ఉన్నావా? డాడీ, బానే ఉన్నాను. పరీక్షలు కూడా అయిపోయాయి. వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్ళు. అలాగేనమ్మా, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానమ్మా. సరేనమ్మా, మీ నాన్నగారితో చెప్పు 2 లారీలు లోడ్ చేసి పంపించమని. నేను ఇక్కడ అన్లోడ్ చేసుకుంటాను. నేను ఇక అరవలేను, పెట్టేస్తున్నాను. హలో హలో. నాన్న, మామయ్య ఎప్పుడు ఫోన్లో సుభాషినితో మాట్లాడతాడు. ఎవరా సుభాషిని? అబ్బా, సుభాషిని కాదురా, శుభ. శుభ బాకి ఒత్తుంది. గోడకి మేకొట్టినట్టు అక్షరం కింద మేకొట్టాలి. కొట్టి చెప్పు, కొట్టి చెప్పు. నువ్వు పెద్దోడు, నిన్ను కొట్టడం బాగుంది నాన్న. నన్ను కాదురా, నన్ను కాదు, అక్షరానికి మేకొట్టి చెప్పాలి. చెప్పు. సుభాషిని. 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 అబ్బా, పేరుదే ఉంది, పేరు తర్వాత వస్తుంది కానీ ఆ పేరు వినగానే మామయ్య ముఖం ఎకసిస్తుంది ఏంటి? నీకు భాష నేర్పేసరికి నాకు శ్వాస ఉంది. ముఖం ఏంట్రా? ముఖం. ముఖము కాకి మేకుంది, కొట్టి చెప్పు. వికసించుట కాదు, వికసించుట. దీని మేకు ఎదు కొట్టకుండా చెప్పు. సరే, నువ్వు ఎక్కడ కొట్టమంటే అక్కడ కొట్టాను కానీ ముందు ఈ విషయం చెప్పు. అదా, నీకొచ్చిన అనుమానమే ఈ మధ్య నాకు వచ్చిందిరా. అందుకే గూఢచారి చర్య మొదలు పెట్టబోతున్నా. గూఢసారిగా నేను ఒరే కోట్లింగం, సుపుత్ర, గూఢసారి కాదురా, గూఢచారి. ఢాకి మేకుంది, కొట్టి చెప్పు. గూఢసారి. సారీ, ఇదిగో మన ఇద్దరికి మేకొట్టి వెళ్ళిపోతున్నాడు. బావగారు, ఆగండి ఆగండి ఆగండి.
విషయం ఏమిటో చెప్పు, నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి. మీకే కాదు మాకు అర్జెంట్ పనులు ఉన్నాయి. ఈవిడ మామయ్య చేతికనే వచ్చారేంటి? పొద్దున్నే మామూలుగానే వచ్చారు, మామూలుగానే పలారం తీసుకున్నారు, మామూలుగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. మరి మా మామూలేటి? తర్వాత ఇస్తాం. ఏమిటండి మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడానికి పుచ్చుకోవడానికి మేము ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులమా? ఆగండి. ఇక మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఎందుకు లేటు? మరి నా మామూలు కొట్టలేసాను రా. మేనేజర్ సార్, గత వారం నుంచి కార్నర్ రూమ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయేమిటే? అవండి అవి ఆ అబ్బాయి గారి పేరు మీద బుక్ చేసుకున్నాయండి. ఏరా నీ పేరు మీద బుక్ చేసుకున్నాయంటే ఏమిటి? అట్లాంటి నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు నాన్న. ఇదిగో ఈ లెక్కలని మామయ్య చూసేటంటే ఈ హోటల్ స్థాయిలకు కూడా మనం రానీయడు. ఇదిగో నువ్వు నాతో నిజం చెప్తే నేను దొంగ లెక్కలు రాసి మామయ్య చూపెడతాను. చెప్పు నాతో, చెప్పు చెప్పు. అమ్మాయిలు పెడుతున్నా. చిచ్చి 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 చి వెధవా, అమ్మాయిలు వ్యాపారం చేస్తున్నావా? అట్టా తీర్చి పారేస్తావేంటి? అమ్మాయిల వ్యాపారం అంటే ఏంటో తెలుసా? కూర్చున్న చోట నుంచి లేకోకుండా బోర్డు అంత డబ్బు సంపాదించొచ్చున్నా. అవును సార్, అబ్బాయి గారు చెప్పింది నిజం. నువ్వు నోరు మూయవయ్యా. వాడికి వత్త పలికే ఉంటే ఈ హోటల్ వ్యభిచారం కింద మార్చేస్తాడు. అదే నా ఆశయనన్నా. ఈ హోటల్ గదుల నుండి అమ్మాయిలు పెడితే ఎంత వస్తుందో తెలుసా? ఏడ్చేవులే. అలాగే జరిగితే కుష్టుడు పుట్టిన చోటుకు నువ్వు, కౌన్సిల్ సత్యం చోటుకు నేను చావాల్సి వస్తుందిరా. నాన్న నాకు అర్జెంట్ పని ఉంది, నువ్వు లెక్కలు చెట్టుకో, నేను వస్తాను. తూతుకుంటాను లేరా, తూతుకుంటాను. ఏదైనా బళ్ళు పడేస్తాను. హాయ్ దోస్త్. గురు తీసుకొచ్చావా? తెచ్చాను. ఏరి రూమ్స్ లోకి వెళ్ళిపోయారు. మా నాన్నకు తెలిసిపోయింది గురు. తెలిస్తే ఏమిటి? ఇది మన ఇద్దరం కలిసి చేసే వ్యాపారం. ఇందులో సంపాదించినంతగా మన ఇద్దరం సంపాదించాలని చెప్పాగా. ఆలోచించకు, రూమ్ లోకి రంబొస్తుంది, జాగ్రత్తగా పూలా చూసుకోవాలి. పో మరి. దాజేదా నీకోసమే సెకవరలాగా ఎదురు చూస్తున్నాను. ఏమిటండి ఇదంతా? మన శోభనం పెళ్లి చేసుకుంటారని పిలిపించి చూడు, నువ్వు ఇట్లా నా చేలాన్ని చంకించడం ఏమీ బాగోలేదు. మా నాన్నతో చెప్తే పిల్లాగిలా పళ్ళు రాలిపోతాయంటాడు. అందుకే ఇది ఏర్పాటు చేశాను. నీకు ఉద్యోగం ఇప్పించాను, ఉండటానికి వెళ్ళిపించానే. మరి పెళ్లి చేసుకోను, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. అంటే పెళ్లి కాకుండానే మీతో కాపురం చేయమంటారా? చెయ్యాలి, తప్పదు. ఇట్టాగా కొంతకాలం చేసుకున్నాక మనకు బిడ్డ పుట్టాక నాన్న ఇడిగో నీ మనవడని చేతిలో పెట్టేస్తాను. అప్పుడేం చేస్తాడు? సచ్చినట్టు అచ్చింతలేస్తాడు. అయితే నిజంగా చేసుకుంటారా? నీ గుండెల మీద వద్దు. మీరెంత మంచివారండి.